డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సంక్షేమ బోర్డు చైర్మన్ ఉలవల బాబ్జీకి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సమైక్య తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చిన పెళ్లి కానుక, ప్రసూతి కానుక, నార్మల్ డెత్, మట్టి ఖర్చులు వంటి హామీలు నెరవేరుస్తున్నాము అని తెలియజేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ పథకాలను విడుదల చేసి మేడే రోజున అమలు పరిచేలా చూడాలని, భవన కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్లో కూడా భవన నిర్మాణ కార్మిక సొసైటీ సంఘాలకు అవకాశం కల్పించాలని, మరియు ఇప్పుడు సంక్షేమ బోర్డులో ఉన్న డైరెక్టర్ల సంఖ్యను పెంచాలని, అందులో భవన నిర్మాణ కార్మికుల సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలలో మెజార్టీ శాతం లోకల్ భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని, ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ మాకు న్యాయం చేయాలని, పెండింగ్ క్లెయిములు కూడా దశలవారీగా అమలు చేయాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారి శ్రీనివాస్ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు, రామచంద్రపురం కట్ట వెంకటరమణ ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు అమలాపురం ఎం. శివకుమార్ గౌడ్ భవన నిర్మాణ యూనియన్ అధ్యక్షులు రాజమండ్రి, కోటిపల్లి రాంబాబు, తాపీ మేస్త్రి యూనియన్ అధ్యక్షులు అమలాపురం మరియు ఎల్. సుబ్రహ్మణ్యం, జి. రాధాకృష్ణ, జి. సత్యసాయి, ఎస్. నరసింహ శెట్టి, ఎన్. బుచ్చి, ఆర్. రవి, వి. చంద్రశేఖర్, జి. రమణ, పి. వెంకటరమణ, పి. వీరబాబు, ఆర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొని మంత్రి సుభాష్ను దుస్సాలులతో సన్మానం చేసి వినతి పత్రం అందజేశారు. మీరు కొంచెం వెనక్కి జరిగితే అందరూ పడతారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాకుపనూరు సంఘం ప్రెసిడెంట్ అండి. నా పేరు కోటిపల్లి రాంబాబు. మా కార్మిక సంఘాలన్నీ కూడా ఒక ఐకమత్యంగా ఉండి గత పాత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు పడ్డామండి. ఒకవేళ నాయకులు ఏదన్నా అడిగిదామని మేము ఎదరికి వెళ్తున్నా కూడా మా మీద అరెస్ట్లో ఇటువంటివి ఉండియండి. ఎక్కడికి కూడా వెళ్ళి అడిగే హక్కు కూడా లేదు. అలాగే మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆ హక్కుల్ని కల్పించి సుభాష్ గారు మాకు ఎంతో, ఈ మంత్రి గారు తోడుగా ఉండి మాకు రక్షణ ప్రతి విధమైన సమాధానం కూడా మాకు చెప్తూ ముందుకు నడిపించారు. అలాగే ఈ ఫలాలన్నీ కూడా వారు హయాంలో మాకు రావటం మాకు చాలా ఆనందంగా ఉందండి. భవన నిర్మాణ కార్మికులు గట్టు నుంచి అందరి గట్టు నుంచి కూడా నేను ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి.